ప్రేమమూర్తికి స్వాగతమిదే, శాంతిదాతకు హారతులివే, విశ్వదాత్రికి పండుగ ఇదే, సర్వజాతికి రక్షణ ఇదే. ప్రేమమూర్తికి స్వాగతమిదే, శాంతిదాతకు హారతులివే, విశ్వదాత్రికి పండుగ ఇదే, సర్వజాతికి రక్షణ ఇదే. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్. మనిషిని మనిషిగా మార్చేందుకు దేవుడు మనిషిగా మారాడు, పేదకు అండగా నిలిచేందుకు నిరుపేదగా జనించాడు. మనిషిని మనిషిగా మార్చేందుకు దేవుడు మనిషిగా మారాడు, పేదకు అండగా నిలిచేందుకు నిరుపేదగా జనించాడు. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్. ప్రేమమూర్తికి స్వాగతమిదే, శాంతిదాతకు హారతులివే, విశ్వదాత్రికి పండుగ ఇదే, సర్వజగతికి రక్షణ ఇదే. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు గార్లపాటి కత్తరీనమ్మ మరియు కీర్తిశేషులు రాసుమల చిన్నపరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు గార్లపాటి బాలరెడ్డి, చిన్న బాలరెడ్డి, అంతోనమ్మ, మరియమ్మ, రాసుమల చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆర్ అంతోనమ్మ, అమలోద్భవి, వి నిరంజన్ రెడ్డి, వి భరత్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బసిలికా విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ ఇన్యాసమ్మకు మరియు 34వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఏరువ జయప్రకాష్ రెడ్డి, నిమ్చేయ దంపతులకు మరియు డాక్టర్ ఏరువ రాజమత్యాసరెడ్డి, అరుణ, మేరీ సుశీల, గాదే రాజారెడ్డి, పౌలీన్, రవీందర్ రెడ్డి, లావణ్య, అరుణ, మోహన్ సింహలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు ఏరువ రాయపరెడ్డి, డాక్టర్ రాజీవ్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దుమరెడ్డి సుందరి దంపతులు తమను ప్రభువు సన్నిధికి రాచేయమని సమర్పించు దివ్యబలి పూజ. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దుమాత దేవాలయం భీంపల్లి రామబ్రహ్మం, భీంపల్లి మీనాకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తాడేపల్లి గ్రామం కేసీ వర్క్స్ విచారణ జొన్నలగడ్డ అంటోని ప్రిన్స్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆ దేవాతి దేవుని కృప, దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును పునీత్ అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దయగలగల దేవుడు దీవించాలని కృతజ్ఞతాబలిని జొన్నలగడ్డ అన్నపూర్ణ, రామారావు, మేరీ విజయరాణి, భావన, నిర్మల రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ పసల ఈథన్ జాయ్ 3వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని ఎల్లప్పుడూ దేవుడు తోడుండాలని కోరుతూ పసల బాలదీపక్, శ్రావణి, పసల ప్రకాష్, మేరీ
క్రీస్తు ప్రభు సాక్షాత్కార పండుగ రోజున మనకు కూడా దేవుని యొక్క దర్శనం కలగాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఇదిగో సర్వాధికారియగు ప్రభువు వచ్చుతూ ఉన్నాడు. తన చేతి యందు రాజ్యాధికారము శక్తి సామర్థ్యములను కలిగి వచ్చుతూ ఉన్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమంతా కూడా క్రీస్తు ప్రభు సాక్షాత్కార మహోత్సవమును పండుగను కొనియాడుచున్నాం. సాక్షాత్కారం అనగానే క్రీస్తు ప్రభు యొక్క దర్శనము పొందుట అన్నటువంటి అర్థము మనకు బాగుగా కనపడుతుంది. నాడు గొల్లలకు మరి ముఖ్యముగా మనం ధ్యానం చేస్తున్నటువంటి జ్ఞానులు యేసు ప్రభు యొక్క సాక్షాత్కారాన్ని పొంది ఉన్నారు. ఈ సాక్షాత్కార పండుగనే మనము ముగ్గురు రాజుల పండుగని లేక ముగ్గురు జ్ఞానుల పండుగని కూడా చెబుతున్నాం. వీరి యొక్క అర్థము ఏమిటంటే, ఏ మనసుతోనైతే లేక ఎలాంటి దృక్పథముతో క్రీస్తు ప్రభువును కనుగొనాలని నీవు ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్నాలన్నిటిని కూడా ప్రభువైనటువంటి దేవుడు ఫలాలను ఇస్తూ నీకు దర్శన భాగ్యమును కలుగజేస్తాడు. మనం గమనిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా, దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం ద్వారా, ఇదిగో నేను నీ హృదయం అనేటువంటి ద్వారం వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరమును విని ఆ తలుపును తెరచినచో నేను లోనికి వస్తును, లేక నేను లోనికి ప్రవేశింతును అని తెలియజేస్తూ నా సాక్షాత్కారమును నా దర్శనమును నీకు వసగుతానని చెబుతున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి బలి పూజలో కూడా వాట్ మేక్స్ మ్యాస్ వ్యాలిడ్ అని అన్నప్పుడు ద డిస్పోజిషన్ ఆఫ్ ద ప్రీస్ట్ అండ్ ది డిస్పోజిషన్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ అని చెప్తారు. అంటే ఎంతగా నీవు ఈ బలి పూజలో పాల్గొనాలి, ఈ బలి పూజలో క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించాలి, ఆయనను ఆ సొంతం చేసుకోవాలి, నాకు అనువుగా మార్చుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తావో దానికి తగినటువంటి విధంగానే ప్రభువైనటువంటి దేవుడు దర్శన భాగ్యమును కలుగజేస్తాడు. కాబట్టి మనం ఎంతగా కోరుకుంటున్నామో అంతగా దేవుని యొక్క సాక్షాత్కారము మనకు కలుగబోతుంది. కావున దివ్యమైనటువంటి బలి పూజలో దేవుణ్ణి అడుగుదాం, నీ కోసం ఎన్నో మారులు ఎంతగానో నేను తహతహలాడి ఉన్నాను, నీ దైవీకమైనటువంటి ప్రేమను అనుభవించాలని నేను ప్రాధేయపడి ఉన్నాను, నీవు నాలో ప్రవేశించాలని ఎంతగానో ఆశపడి ఉన్నాను. ఆ ఆశను ఈ బలి పూజ ద్వారా తీర్చమని ఆ దేవాతి దేవుని వేడుకుంటూ మనం చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరునికి
మహిమా కలుగును గాక, ఘన మహిమా కలుగును గాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక, ఘన మహిమా కలుగును గాక. భూలోకవాసులకు శాంతి సమాధానం, భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగును గాక, ఇలా కలుగును గాక, కలుగును గాక, ఇలా కలుగును గాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక, ఘన మహిమా కలుగును గాక. సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, జనితైక పుత్రుడ ఏలిన వార పిత ప్రియ సుతుడా, సర్వేశ్వరుని ఓదర్రె పిల్ల, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా, లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక, ఘన మహిమా కలుగును గాక. కుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, మహోన్నతులు మీరు ఒక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా పావన శ్రేయస్సువా. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ఈ దినము సకల జాతి జనులకు ఒక నక్షత్రము ద్వారా నీ ఏకైక కుమారుని వెల్లడి చేసితివి. ప్రేమమయుడును సర్వశక్తిమంతుడైన నీ కుమారుడు
మాతోనే ఉన్నాడని దృఢముగా నమ్ముకొనిన మాకు నీ మహత్వమును తిలకించు భాగ్యమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. మొదటి పట్టణము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం నుంచి 6 వచనముల వరకు. యెరూషలేమా లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లావరించియున్న, జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభువు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును. రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కన్నులెత్తి నలువైపులా పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యముగాంచి నీవు సంతసముతో మెరయుదువు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడికము చేయును. దేవా, రాజుకు నీ దర్శనము ప్రసాదింపుము. రాకుమారునికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును. పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడికము చేయును. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. చంద్రుడున్నంతదాకా దేశమున శాంతి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీస్ నది నుండి నేల అంచుల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. అందరూ. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడికము చేయును. తార్షీషు రాజుల ద్వీపముల నుపముల కప్పు కట్టుదురు. షేబ సేబ పాలకులు కానుకలు కొనివత్తురు. రాజులెల్లరూ అతనికి శిరము వంతురు. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అందరూ. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడికము చేయును. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును. దిక్కుమొక్కు లేని దీనులను కాపాడును. దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును. అక్కరలో నున్న వారిని ఆదుకొనును. అందరూ. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడికము చేయును. సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించుచున్నది. 2వ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2-3 వచనములు మరియు 5-6 వచనములు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించిననని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరిచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా రాసితిని. గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు. కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకును ప్రవక్తలకును దీనిని తెలియచేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును
ఈ శరీరం యొక్క అవయములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగ్యస్థులగుదురు. ఇదియే ఆ పరమరహస్యము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వందనములు. ప్రవక్తల వాగ్దానం నెరవేరింది, ప్రభుజనుల నిరీక్షణ ఫలించింది. ప్రవక్తల వాగ్దానం నెరవేరింది, ప్రభుజనుల నిరీక్షణ ఫలించింది. దివినేలు మారాజు భువికే తెంచెనని, దివినేలు మారాజు భువికే తెంచెనని, సురాగ స్వరాల సంతోష గీతాలు మనసును తాకే, మా మనసును తాకే. ప్రవక్తల వాగ్దానం నెరవేరింది, ప్రభుజనుల నిరీక్షణ ఫలించింది. కన్యక గర్భమున శిశువు పుట్టునని, మన పాపము బాపే రక్షణ ఇచ్చునని. కన్యక గర్భమున శిశువు పుట్టునని, మన పాపము బాపే రక్షణ ఇచ్చునని. లేఖనాలు పలికే నాదుని జన్మమును, లేఖనాలు పలికే నాదుని జన్మమును. పరమును వరముగా తరతరములు పంచే మా ముద్దు బాలుడితడే. యేసయ్యా నీ ప్రేమ అతి మధురం, యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. హెరోదు రాజు పరిపాలనా కాలమున యూదయా సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కును చూచి మేము ఆరాధింపవచ్చితిమి అనిరి. ఇది విని హెరోదు రాజు యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధాన అర్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి క్రీస్తు ఎచట జన్మించును అని ప్రశ్నించెను. యూదయా సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయా సీమయందలి బెత్లెహేమా, నీవు యూదయా పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఏలైనా నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను. అంతటా హెరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరు. అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హెరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా
ముగ్గురు జ్ఞానుల పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే ప్రభువైనటువంటి దేవుడు నలుమూలల నుండి తనను ఆరాధించడం కోసం ప్రజలను ఎన్నుకుంటూ ఉన్నారు. లేక పలు ప్రాంతాలకు తన పవిత్రమైనటువంటి శుభవార్తను ప్రకటించాలని అక్కడికి చేర్చే విధంగా పలువురిని ఎన్నుకుంటూ ఉంటాడని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా 2వ పట్టణాన్ని మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు వ్రాయబడినటువంటి లేఖ 3వ అధ్యాయం ద్వారా మనం వింటున్నాం. అందులో యూదుల కోసము దిగివచ్చినటువంటి క్రీస్తు భగవానుడు అన్యులకు సైతము కూడా దీవెనగా మారి ఉన్నాడు. అంటే ఈ ప్రపంచమున క్రీస్తు ప్రభు యొక్క తత్వము అన్ని ప్రాంతాలకు, అందరికీ, అన్ని జాతులకు సంబంధించినదై అందరూ కూడా రక్షణ పొందాలి అన్నటువంటి విషయాన్ని ఈ వాక్యము ద్వారా మరి పండుగ ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, హెన్రీ వ్యాన్ డ్యూక్ అనేటువంటి ఒక రచయిత ది అదర్వైజ్ మ్యాన్ అన్నటువంటి కథలో ఈ విధంగా వ్రాస్తున్నాడు. నాడు ముగ్గురు జ్ఞానులు మాత్రమే కాదు, మరొక జ్ఞాని ఉండేటువంటి వాడు. ఆ జ్ఞాని ఎందుకు క్రీస్తు ప్రభువుని చేరలేకపోయాడు? మనందరికీ తెలుసు, ఆ ముగ్గురు జ్ఞానులు కస్పార్, బల్తజార్ మరియు మెల్కియోర్ అన్నటువంటి ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువుని పశువుల పాకలో పరుండు పెట్టినటువంటి ఆ శిశువును వారు కనుగొని ఆరాధించిరు అన్నటువంటి వాక్యమును మనం వింటున్నాం. కానీ ఈ హెన్రీ వ్యాన్ డ్యూక్ అనేటువంటి ఈయన రాసినటువంటి ఆ కథలో వారు మొత్తము 4 జ్ఞానులు బయలుదేరారంటాం. 4 జ్ఞానులు లేకుంటే 4 రాజులు బయలుదేరి ఉన్నారు. ఆ 4వ రాజు పేరు ఆర్టబన్ అన్నటువంటి పేరు. అయితే ఈయన యేసు ప్రభువుని చేరలేకపోయాడు. బంగారు, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను ఈ 3 జ్ఞానులు సమర్పించడానికి బయలుదేరి ఉన్నారు. ఈ ఆర్టబన్ అన్నటువంటి మరొక జ్ఞాని కూడా తమ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ఆ రత్నములను ఆయన స్వీకరించి లేకుంటే పొంది బహుమానముగా యేసు ప్రభువుకి సమర్పించాలని బయలుదేరాడు. కానీ చివరికి అతన్ని కనుగొనలేకపోయాడు. ఎందువలన అతడు యేసుక్రీస్తు సాక్షాత్కారము పొందలేకపోయాడు అని ఆలోచన చేసినట్లయితే ఆ కథ ప్రకారముగా అతడు పేదలకు సాయం చేయడం అంటే ఎంతో ఇష్టముగా ఉండేటువంటి వాడు. పేదలు ఎక్కడ కనపడితే అక్కడ సాయం చేయడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు. ఆ విధంగా 4 బయలుదేరారు. కానీ పేదలు కనపడేసరికి ఈయన ఆగి సాయం చేయడం, వారు కొంచెం ముందుకు వెళ్ళడం, మళ్ళీ ఈ ప్రయాణమును మొదలుపెట్టినప్పుడు వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇతను వెనక్కిగానే వెళుతూనే చివరికి ఎక్కడ కనపడితే అక్కడ పేదలను ఆదరిస్తూ వారికి సాయం చేస్తూ ఆయన యేసు ప్రభు యొక్క సాక్షాత్కారమును పొందలేకపోయి ఉన్నాడు అని ఈ కథ ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథకు ముగింపు ఎక్కడ ఉన్నది అని రాసుకుంటూ ఈ విధంగా హెన్రీ వ్యాన్ డ్యూక్ అనేటువంటి ఆయన రాస్తూ ఉన్నాడు. ఏమిటంటే యెరూషలేముకు అతడు చేరాడంట. చివరికి తన జీవిత చరమాంకంలో యేసు ప్రభువుని చూడలేకపోయినటువంటి అతడు యెరూషలేముని చేరాడు. కానీ అక్కడ ఒక బందిపోటుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ చంపడానికి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఆయన ఎంతగానో బాధపడి ఉన్నాడు. అయ్యో, ఇతన్ని అన్యాయముగా ఇబ్బంది పెడుతున్నారు, అన్యాయముగా శిక్షకు గురి చేస్తున్నారు, ఇతనికి ఇలా జరగకూడదు అని యెరూషలేములో ఆయన బాధపడేటువంటి సమయంలో ఆయనకి శిలువపై నుండి ఒక శుభ సందేశము వినపడింది. ఆ శుభ సందేశం ఏమిటంటే, డు నాట్ బీ బ్రోకెన్ ఆర్ డిస్హార్టెడ్, అంటే నీవు అధైర్యపడవలదు, బాధపడవలదు. ఎందుకనగా నీవు నాకు అనేక మార్లు సాయం చేశావు. నీవు నాడు నన్ను చూడడానికి, నా సాక్షాత్కారం పొందడానికి, నన్ను ఆరాధించడానికి నీవు చేసినటువంటి ప్రయాణము చాలా గొప్ప అయినటువంటి ప్రయాణము. అయితే ఈ ప్రయాణం ద్వారా నీవు నన్ను చేరలేకపోయావు. కానీ నీవు చేసినటువంటి సాయము నాకు అందినది, నీ బహుమానము నన్ను చేరినది, నీ బహుమానము నన్ను చేరి ఉన్నది. ఏ విధంగానైతే ఇదిగో పేదల్లో నీవు నన్ను చూశావు, పేదలలో బడుగు వర్గాలలో నీవు నన్ను చూసి నన్ను ఆదరించడం ద్వారా నీకు నా సాక్షాత్కారము కలిగి ఉన్నది, నేను నిన్ను దీవించి ఉన్నాను, భయపడవలదు, అధైర్యపడవలదు అన్నటువంటి సందేశమును అతను వింటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో బేరీజు వేసుకొని చూడాలి. నాడు ఆ 3 జ్ఞానులు యేసుప్రభుని చూశారు, సాక్షాత్కారం పొందారు. వారు గొప్పవారా, లేకుంటే యేసుప్రభు సాక్షాత్కారమును ఈ ప్రజల లేకుంటే పేదల మధ్యలో గమనించినటువంటి అతను గొప్పవాడా అని ఆలోచన చేయాలి.
మన జీవితాలలో కూడా ఇలాంటి సంఘర్షణ అన్నటువంటిది ఎప్పుడు కూడా కలుగుతూనే ఉంటుంది. ఇదిగో నేను ఒకటి కావాలనుకున్నాను, ఒకటి సాధించాలనుకున్నాను, నా కలను సాకారం చేసుకోవాలని ఎంతగానో ప్రయాసపడి ఉన్నాను, కానీ చివరికి నేను చేయలేకపోయాను. అయినంత మాత్రాన నేను నిరుత్సాహపడి నా జీవితాన్ని చేరలేకపోయాను అని ఆ నైరాశ్యమైనటువంటి జీవితాన్నే గడపబోతున్నాను. లేకుంటే సాక్షాత్కారము కలగకపోయినప్పటికీ కూడా నా ప్రజల మధ్య నేను సేవలు చేసుకుంటూ నా జీవితాన్ని కొనసాగిస్తే దేవుని యొక్క దర్శనం కలుగుతుంది అన్నటువంటి గొప్ప నమ్మకంతో మనము ముందుకు పోగలుగుతున్నామా అన్నటువంటిదే నేటి మౌలికమైనటువంటి అంశమని మీరంతా కూడా గమనించగలగాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఆ విధంగా ఒకసారి మన యొక్క వ్యక్తిగతమైనటువంటి కొన్ని విషయాలు, కొన్ని ఉదాహరణని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఒక అమ్మాయి జీవితంలో మంచి కలలను కన్నది. ఆ కలలకు తగ్గట్టుగా తన కెరియర్ని, ముఖ్యంగా ఆ కెరియర్ని అంటే భవిష్యత్తులో మంచిగా ఉండాలి, మంచిగా రాణించాలి, నా కుటుంబం పేద కుటుంబం అయినప్పటికీ కూడా మేము అందరికంటే కొంచెం మిన్న అయినటువంటి జీవితాన్ని మేము గడపాలి అని ఆ బిడ్డ ప్రయత్నం చేసింది. కానీ లోకపోకడికి తగినటువంటి విధంగానే ఆమె తన కెరియర్ని పూర్తిగా పరిపూర్తి చేయలేదు. కానీ ఆమె తరువాత ఆ కెరియర్ని పూర్తి చేయకుండా ఒక పెళ్ళి అన్నటువంటి వైవాహిక జీవితంలో ఆమె అడుగుపెట్టిన తర్వాత షీ క్రియేటెడ్ ఎ ఫ్యామిలీ, కుటుంబాన్ని ఏర్పాటు చేసింది. ఆ కుటుంబమును పెంచడం కోసం తన అహర్నిశలు ఆమె ఖర్చుగా పెట్టి ఉంది, అహర్నిశలు కృషి చేసింది. ఇప్పుడు కలలు కనలేకపోయాను, భవిష్యత్తులో నేను రాణించలేకపోయాను, లేక ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఉండలేకపోయాను అన్నటువంటిది ఒక వైపున ఉన్నటువంటి ఘర్షణ. మరోవైపున ఇక్కడ నేను ఈ వైవాహిక జీవితం ద్వారా నూతనమైనటువంటి జీవితంలో ప్రవేశం చేసి కుటుంబాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నేను ఎలా జీవించగలను అనే సందిగ్ధంలో ఆమె మంచిగా జీవించడానికి ప్రయత్నం చేసింది. అయితే ఆమె వ్యక్తిగత కథలో ఆ జీవిత గాథని మనం గమనించినట్లయితే ఆమె సాధించలేకపోయాను అనేటువంటి బాధ నుండి ఇలా కొత్త కుటుంబాన్ని ఏర్పాటు చేసింది. ఏర్పాటులో ఆమె చాలా శక్తివంతమైనటువంటి అహర్నిశలు కృషి చేసి ఉంది. అయితే ఆమె జీవిత కథలు ముగించడము ఒకవేళ జరిగితే ఎలా అది ఉండబోతుంది, ఎలా మనం దానిని గ్రహించగలం, అర్థం చేసుకోగలము అని ఆలోచించేస్తే ఇదే ప్రభువు నాడు అతనికి చెప్పినటువంటి విధంగా, ఆర్టబనికి చెప్పినటువంటి విధంగా, నీవు పరులలో నన్ను చూశావు, ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారం ఇచ్చావు, నన్ను అనుసరించాలనేటువంటి తత్వముతో, నన్ను చూడాలనేటువంటి, నా సాక్షాత్కారం పొందాలనేటువంటి ప్రయత్నంతో నీవు ఇలా చేశావు. కానీ దారి మధ్యన ఆకలిగా ఉన్నటువంటి వారిని నీవు ఆదరించావు, దాహముతో ఉన్నటువంటి వారికి దాహాన్ని తీర్చావు, వస్త్రహీనుడు అనేటువంటి వారందరినీ కూడా నీవు పరామర్శ చేస్తూ ఖైదీలను అందరినీ కూడా అన్ని విషయాలలో నీవు నాకు సాయం చేశావు అని ఏ విధంగానైతే ఆర్టబన్ అన్నటువంటి ఆయనకు చెప్పాడు. ఈ బిడ్డతో కూడా, ఈ అమ్మాయితో కూడా ప్రభువైనటువంటి దేవుడు జీవిత కలలను సాకారం చేసుకోలేకపోయానన్నటువంటి బాధ కంటే కూడా నేను నీకు అప్పగించినటువంటి కుటుంబాన్ని మంచిగా చూశావు, నేను నీకు అప్పగించినటువంటి ఈ బిడ్డలు అన్నటువంటి భాగ్యమును ఎంత గొప్పగానో ఎంతో ప్రేమతో నీవు పెంచావు, కాబట్టి నీవు నాకు సేవలు చేశావు అన్నటువంటి విధంగా దేవుడు తన ప్రశంసను ఇస్తాడు. మరొకరి జీవితము, ఒక యువకుడైనటువంటి అబ్బాయి, తను కూడా జీవితంలో తన సంఘములో మరి ముఖ్యంగా తన సమాజంలో మంచివాడుగా మంచిగా రాణించి ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే జీవితము ఆయనను వెక్కిరించడం ద్వారా, అనుకున్నటువంటివి సాధించలేకపోవడం ద్వారా అతను ఉన్నటువంటి జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చింది. తను చదివినటువంటి చదువులు చాలా పెద్ద చదువుకు తగినటువంటి విధముగా నేడు అతను పని చేయడం లేదు. ఏదో అధోగతిలో ఉన్నటువంటి పనులు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే చేసేటువంటి పనిలో చాలా ఆనెస్ట్గా, చాలా హార్డ్ వర్క్ అన్నమాట. అంటే అంత నిజాయితీతో, అంత కృషితో అతడు పని చేస్తున్నాడు. చాలా చాలా అర్థవంతమైనటువంటి జీవితం. మరి ముఖ్యంగా ఎక్కడా కూడా అబద్ధాలు లేనటువంటి జీవితం, ఎక్కడా కూడా దొంగతనాలు లేకుండా దేవుడు అనుగ్రహించినటువంటి శక్తి మేరలో జీవితాన్ని కొనసాగించాలని ఎంతో ప్రయత్నం చేసి చివరికి వచ్చాడు. కానీ మన కళ్ళతో
మన నేత్రములతో అతని జీవితాన్ని పరికించి చూసినట్లయితే హీజ్ అన్ ఫెయిల్యూర్. అతడు ఒక వేస్ట్గా, లేకుంటే జీవితాన్ని సొంతం చేసుకోలేకపోయాడు, కలలను సాకారం చేసుకోలేకపోయాడు. ఇట్ ఈజ్ అన్ సాడ్ స్టోరీ. అతన్ని చాలా బాధాకరమైనటువంటి ముగింపులాగా మనకు కనపడుతుంది. కానీ మన నేత్రములు కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి నేత్రములతో ఆ ప్రభువు ఆ బిడ్డకి తన జీవితానికి తగినటువంటి విధంగా ఒక ప్రశంసను ఇవ్వాలని అనుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఇదిగో నీవు ఎంతో ఉన్నతమైనటువంటి చదువులను చదివావు, చదువులకు తగినటువంటి విధంగా ఉద్యోగం చేయలేకపోయావు, కానీ నీవు చేస్తున్నటువంటి పనిని, ప్రతి పనిని కూడా నా మహిమ కోసం చేశావు. నీ పనిలో నిజాయితీ ఉన్నది, నీ పనిలో అధైర్యం లేదు, నీ పనిలో ఎంతో గొప్ప అయినటువంటి మంచితనముతో నీవు చేశావు అని దేవుడు అతన్ని ఆదరిస్తాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాగే నాలాంటి ఒక గురువుగా, అంటే గురువు కావాలని ఒక వ్యక్తి దానికి ముందుగా భవిష్యత్తుకి మరియు వర్తమానంలో జీవిస్తున్నటువంటి, గతంలో జీవిస్తున్నటువంటి అతను టోనీ అనేటువంటి ఒక గురు విద్యార్థి. ముందుగా అతను గురువు కావడానికి ముందు అతను ఒక మ్యూజిక్ బ్యాండ్లో పనిచేసేటువంటి వాడు. ఇప్పుడు డల్లస్లో అతను ఇంకనూ కూడా బ్రతికి ఉన్నాడని మనకు తెలుస్తుంది. ఫాదర్ టోనీ ఫ్రమ్ డల్లస్, USA. అతడు ముందుగా ఈ మ్యూజిక్ బ్యాండ్లో పనిచేసేటువంటి వాడు. బాగా డబ్బులు వచ్చేటి, బాగా సంపాదించాడు. బాగా సంపాదించడానికి అనువైనటువంటి సమయం ఉంది. కానీ అన్నిటినీ కూడా ఆయన పక్కన పెడుతున్నాడు. పక్కన పెట్టి ఒక గురు విద్యార్థిగా జీవితాన్ని మొదలుపెట్టి ఇప్పుడు గురువుగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. అయితే చూసినటువంటి వారు యు ఆర్ ఏ ఫూల్ అంటున్నారు. నువ్వు ఒక అవివేకివి, జీవితము నీ జీవితము చాలా గొప్పగా ఉన్నటువంటి స్థితిలో నువ్వు అన్నీ కూడా వదులుకొని ఇలా గురువుగా వెళ్ళటం ఏమిటి, నువ్వు అవివేకిగా ఉన్నావు అని అంటూ ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభువు అతన్ని చూసి ఏమి చెబుతాడంటే, ఇదిగో నీ గురుత్వము ద్వారా, నీవు చేసినటువంటి పరిచర్య ద్వారా, నీ విచారణలో ఉన్నటువంటి వారందరికీ నీవు చేసినటువంటి ఆ సేవ నాకు చెందుతూ ఉన్నది అని చెప్పబోతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేడు క్రీస్తు ప్రభు యొక్క సాక్షాత్కార పండుగను మనం కొనియాడుచున్నాం. నాడు ఆర్టమన్ అన్నటువంటి ఆయన చేరలేకపోయాడు, కానీ జీవితాన్ని ఎలా జీవించాడు అన్నటువంటిదే చాలా ముఖ్యము. మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఏదో సాధించాలని, లేకుంటే అనేక కళలను కనాలని ప్రయత్నం చేస్తాం. కళలను సాకారం అవుతే ఎంతో సంతోషం దేవుని యొక్క ఆశీర్వాదముతో. కానీ అవి సాకారం కానప్పుడు నీవు ఏమైపోతున్నావు, ఎలా నీ జీవిత గమనాన్ని మార్చుకుంటున్నావు, ఎలా నీవు ముందుకు సాగాలని ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఇక్కడ నాడు ఆ జ్ఞానులు సత్యాన్వేషణ చేశారు. సత్యాన్వేషణ చేసి సత్యాన్వితుడైనటువంటి సత్యసుతుణ్ణి వాళ్ళు కనుగొన్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాలలో ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయం. సత్యాన్వేషణలో ఎక్కడా కూడా రాజీ పడకూడదు. ఆ జ్ఞానుల వలె, లేకుంటే ఆటబడినటువంటి ఆయన వలె ఆ సత్యాన్వేషణలో ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఎక్కడైతే సత్యము ఉన్నదో, ఎక్కడైతే క్రీస్తు ప్రభు తన మార్గమును వెల్లడి చేస్తున్నాడో, ఎక్కడైతే తన జీవాన్ని ఆయన ప్రసాదిస్తున్నాడో ఆ వైపుగా, ఆ విధంగా అడుగులను వేయడానికి మనం సిద్ధపడాలి. అప్పుడే క్రీస్తు ప్రభు యొక్క సాక్షాత్కారము మనందరికీ కూడా కలుగుతూ ఉన్నదని మనమంతా కూడా గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సత్యాన్వేషణ కేవలము నీకు నాకు మాత్రమే కాదు. దానిని మనము మొదటి 2 పట్టణాల్లో గమనించాం. యూదుల కోసము జన్మించినటువంటి ఆ శిశువు నేడు అనేకమైనటువంటి వారికి ఉద్ధరణగాను, శాంతి రాజుగాను, మరి ముఖ్యంగా వారిని ఆదరించేటువంటి నాయకుడుగా బెత్లెహేములో జన్మించాడు. యూదులకు మాత్రమే కాదు, అన్యులకు సైతము కూడా ఆయన దేవుడిగా అవతరించి ఉన్నాడు. అంటే నీవు పొందినటువంటి, నీవు నేర్చుకున్నటువంటి, నీవు గ్రహించినటువంటి ఆ సత్యము, ఆ సత్య మార్గము, ఆ సత్య జీవమును నీవు పదుగురికి పంచడానికి నీవు సిద్ధపడాలి అన్నటువంటిదే ప్రభు యొక్క పవిత్రమైనటువంటి ఆహ్వానము, లేకుంటే ప్రభు యొక్క వాక్కు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో కొన్ని విషయాలలో అస్సలు రాజీ పడకూడదు. సత్యమును పలుకటములో అస్సలు రాజీ పడకూడదు. దేవుడు అనుగ్రహించినటువంటి మేరలో జీవితము అన్నటువంటి గృహాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క చట్టమును ఎటువంటి పరిస్థితిలో మీరకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించేటువంటి వ్యక్తులుగా మారాలి. ప్రభువే స్వయముగా అంటున్నాడు, శిష్యుల యొక్క పాదాలను కడుగుతూ, ఇదిగో మీరు ఇలా చేసినప్పుడే నా శిష్యులగుదురు.
మీరు ఇలా నా వలె చేసినప్పుడే మీరు నా శిష్యులు అగుదురు అన్నటువంటి మాటలతో వారిని ఆహ్వానిస్తున్నాడు. ఈ పాద సేవకు, ఈ ప్రక్షాళనకి, ఈ ఈ యొక్క క్షమాపణకి, ఈ మన్నించేటువంటి తత్వమునకు, సత్యాన్వేషణకు మార్గములో, ఆయన మార్గములో పయనించడానికి ప్రభు అయినటువంటి దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. కాబట్టి జీవితములో ఎవరితో ఎక్కడ రాజీ పడుతున్నాము, ఇలాంటి విషయాలలో మనం రాజీ పడుతున్నాము అనేటువంటి ఆలోచన చేసి క్రీస్తు ప్రభువులోనే, క్రీస్తు ప్రభు మహిమ కోసం జీవించడంలోనే నిజమైనటువంటి స్వాతంత్రము, నిజమైనటువంటి రక్షణ ఉన్నదని మనం గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా తన వ్యక్తిగత జీవితంలో ఓ చిన్న ప్రార్థనని ఆయన చేస్తున్నాడు. అదే ప్రార్థనని మీకు కూడా నేను అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ మాటలు విన్న తర్వాత, నాడు జ్ఞానుల జీవితము ఏ విధంగా ఉన్నదో తెలుసుకున్న తర్వాత, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, లేకుంటే ఈ ఫాదర్ టోనీ అన్నటువంటి వారి జీవితము ఆదర్శము నుండి మనము గ్రహించిన తరువాత మనము ఏ విధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని పునీతుడైనటువంటి లయోలా ఇగ్నాస్ వారి యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకుందాం. హీ హాజ్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్ ఇన్ హిస్ పర్సనల్ లైఫ్. అంత వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఎలాంటిదంటే అది మనకు కూడా సహాయపడుతుంది. ఎలా చేస్తున్నాడంటే, ఓ తండ్రి, దాతృత్వముగా జీవించుట నాకు నేర్పించుము, దాతృత్వముతో జీవించుటనుట నాకు నేర్పించుము, అవసరమైనటువంటి రీతిలో నేను సేవలు చేసేటువంటి భాగ్యముతో నన్ను ఆశీర్వదించుము, ఇవ్వటమే ధ్యేయముగా ఖర్చును చూడక నా జీవితాన్ని నేను ముందుకు సాగేటువంటి విధంగా నన్ను ఆశీర్వదించు, నేను స్థైర్యముతో ముందుకు వెళ్ళేటట్లుగా, గాయములను లెక్క చేయక స్థైర్యముతో, ధైర్యముతో, బలముతో, నీ శక్తితో ముందుకు వెళ్ళేటువంటి విధముగా నీ సహాయమును నాకు అనుగ్రహించుము, విశ్రాంతి లేనటువంటి శ్రమను లేదా శ్రమకు తగినటువంటి విశ్రాంతితో కూడినటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించము, అదేవిధంగా బహుమానమును కోరనటువంటి వాడుగా నన్ను మలచుము ప్రభువా అని లయోలా ఇగ్నాస్ వారు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలు ఇలానే ధైర్యముతో ఉండడం, బహుమానాన్ని కోరుకోకుండా ఉండడం, దాతృత్వముతో జీవించడం, శ్రమను దేవునికి సమర్పించడం, పూర్తిగా జీవిత చరమాంకంలో జీవితము ఏమి సాధించామంటే ఆల్ ఫర్ ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ కోసం నేను జీవించాను, దేవుని మహిమ కోసం నేను 4 అడుగులు దిగి వచ్చాను, దేవుని మహిమ కోసం నలుగురిని క్షమించాను, దేవుని మహిమ కోసం నలుగురిని మన్నించాను, అంతా కూడా దేవుని మహిమ కోసమే అన్నటువంటి ఓ చిన్న ప్రయత్నం చేసినప్పుడు ఆ దేవాతి దేవుని యొక్క సాక్షాత్కారము మనతోనూ మన కుటుంబాలతోనూ ఉండును. కావున ఈ చిన్న ప్రయత్నం చేద్దాం, దేవుని యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని పొందుదాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, ఓ మా దేవ, ఈ పవిత్రమైనటువంటి ఆదివార సమయములో క్రీస్తు ప్రభు సాక్షాత్కార పండుగను మేమంతా కూడా కొనియాడుచు ఉండగా, వైభవముగా ఈ ఆరాధనలో ఉన్నటువంటి మర్మములను తెలుసుకొని చూడగా, ప్రభు మాకు అనేకమైనటువంటి విషయాలను నేర్పుతున్నటువంటి మా శ్రీసభ అధికారి అయినటువంటి ఫ్రాన్సిస్ పోపు గారిని, మేత్రాణులను, గురువులను, కన్యస్త్రీలను, మీకు ఊడిగం చేస్తున్నటువంటి క్రైస్తవ సమాజం అంతటిని కూడా దీవించండి. ప్రభా, మీరు అందించినటువంటి మేరలో, మీరు ప్రేరేపించినటువంటి మేరలో మీకోసం, మీ మహిమ కోసం జీవించేటువంటి బిడ్డలుగా చేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు వాక్యము ద్వారా ప్రభువా మీరు కేవలం యూదులకు మాత్రమే కాదు, సర్వలోకాలకు రాజులకు రాజు అని, విశ్వవిభుడైనటువంటి క్రీస్తు రాజు అని విషదం చేస్తున్నారు.
ప్రభు, అన్యులకు సైతము కూడా నేను రక్షణ అందించడానికి, రక్షణ ఫలాలను ఇవ్వడానికి వేం చేసి వచ్చినటువంటి దేవుడనని మీలో ఉన్నటువంటి గొప్ప విషయాలను మాకు నేర్పుతూ ఉన్నారు. ప్రభువా, మేము సైతము కూడా అందరినీ అంగీకరించేటువంటి ఆ మనస్తత్వమును మాకు ప్రసాదించండి. మా మధ్యలో ప్రభువా, భాషాపరమైన, ప్రాంతీయపరమైన, మతపరమైన, ఇంకా ఇతరపరమైనటువంటి విషయాలకు మేము చోటివ్వకుండా అందరము కూడా క్రీస్తునందు సమానమైనటువంటి వారమే, క్రీస్తునందు సేవకులము, మహిమ కోసం జీవించేటువంటి వాళ్ళము అన్నటువంటి ఆ మనస్తత్వమును ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, ఈనాడు ప్రత్యేకముగా దివ్యవాణి కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దివ్యవాణి కుటుంబం ద్వారా, ఈ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి కుటుంబాలు ముందుకు వచ్చి ప్రభువా పోషకులుగా మారి ఉన్నారు. మూలనిధి, స్థిరనిధి దాతలుగా 5 రొట్టెలు 2 చేపలుగా వారికి తోచినటువంటి మేరలో ఈ సువార్త బీజముల కోసం, మరి ముఖ్యంగా సువార్త సుగంధమును ప్రపంచ నలుమూలల వెదజల్లడం కోసం వారి వంతు సహాయం చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా ఈ ఛానల్ పక్కన పెట్టకుండా ఈ ఛానల్ మనది, మనము క్రీస్తు ప్రభు కోసం చేస్తున్నామన్నటువంటి ఆ భరోసాతో కూడినటువంటి మనస్తత్వముతో ఉన్నారు. వారి యొక్క మనస్తత్వమును, దాతృత్వమును దీవించండి. మరి ముఖ్యంగా ప్రభువా, దివ్యబలి పూజలను సమర్పించినటువంటి కుటుంబాలను గుర్తు చేసుకుంటున్నాం. ఏ ఏ ఉద్దేశాల కోసమైతే ఈ దివ్యబలి పూజలను, ఆరాధనలను, ప్రార్థనలను, మరి ముఖ్యంగా కార్యక్రమాలను సమర్పిస్తున్నారో వారికి కావలసినటువంటి ఫలాలను అందించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరం కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసుని చూచి. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసుని చూచి. బంగారు సాంబ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని. బంగారు సాంబ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని. అర్పించగరండి ఓ దైవ జనమా, అర్పించగరండి ఓ దైవ జనమా. మీ ప్రేమ కానుకలు, దివ్యమైన తలంపులు, ప్రియమైన హృదయముతో దివ్య బాల యేసునకు. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసుని చూచి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించు ఈ అర్పణములను కరుణతో వీక్షింపుము. ఇప్పుడు మేము బంగారము, సామ్రాణి, సుగంధములను కాక మా ప్రభువైన యేసుక్రీస్తు బలి సూచకములైన ఈ అప్పద్రాక్షరసములను మీకు అర్పించుతూ ఉన్నాము. వీటిని పవిత్రమునర్చి మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను
ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు ఏర్పాటు చేసిన శాశ్వత రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తునందు వెల్లడించితివి. సర్వమానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మత్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణము నెరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావములను చేసెను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సిగప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము.
నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించెడివారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితములకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు, తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు, మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు, మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు, ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు, ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు, లోకుందమా లోకుందమా ప్రేమతో చీకుందమా, తండ్రిమా లోకుందమా ప్రేమతో చీకుందమా, తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. దివ్య వెలుగుతో నింపును, దీనులను ఓదాచెను, ప్రేమ విందు, కాంతి విందు, దివ్య వరములు వసగును, దినదినము నడిపించును, ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు, ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు, లోకుందమా లోకుందమా ప్రేమతో చేకుందమా. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు స్వర్గపు వెలుగుతో అన్ని వేళల యందును అన్ని తావులకును మాకు ముందుగా నడువుము. నీ కాంతి కిరణముల సహాయము ద్వారా స్వచ్ఛమైన నేత్ర దృష్టిని కలిగి నేడు మేము కొనియాడుచున్న పరమరహస్యమును స్పష్టముగా గ్రహింపగలుగుదుము. నిజమైన అభిమానముతో నిన్ను పూజించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు సాక్షాత్కార పండుగ విశిష్టాశిస్సుల కోసం మీ శిరములను వంచుడి. సర్వేశ్వరుడు మిమ్ము చీకటి నుండి అద్భుతమైన తన వెలుగులోనికి ఆహ్వానించిన కనికరము గల ప్రభువు తన దయానుగ్రహములను ఆశీస్సులను మీపై కృమ్మరించి మీ హృదయములను విశ్వాసము నమ్మిక ప్రేమతో బలపరచునుగాక. క్రీస్తు తన సాక్షాత్కారము ద్వారా అంధకారములో ప్రకాశించు జ్యోతిగా ఈనాడు ఈ లోకములో ప్రత్యక్షమాయను.
అతనిని నమ్మకముతో అనుసరించుచున్న మిమ్ము కూడా దేవుడు మీ సహోదరి సహోదరుల కొరకు కాంతివంతమైన దీపికలుగా రూపొందించునుగాక. జ్ఞానులు ఒక నూతన నక్షత్రమును అనుసరించి జ్యోతి నుండి జ్యోతిగా వెలసిన ప్రభువైన క్రీస్తును కనుగొని ఎంతో ఆనందించిరి. అదే విధముగా మీ జీవితయాత్ర ముగిసిన తరువాత మీరు కూడా ఆ ప్రభువును కనుగొందురుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నక్షత్రం పుట్టిందిరో, చీకట్లు తరిమిందిరో. నక్షత్రం పుట్టిందిరో, చీకట్లు తరిమిందిరో. వెన్నెల్లో చల్లిందిరో, సంతోషం తెచ్చిందిరో. పద బెత్లెహేముకు ఎద ఉప్పొంగగా రక్షకుని చూద్దామురో. పద బెత్లెహేముకు ఎద ఉప్పొంగగా రక్షకుని చూద్దామురో. లా 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 లా. La 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 la. అంబరాన దూతలంత ఈ సువార్తను సంబరాన చాటినారురో. పశువుల తొట్టెలోన చిన్నారిని కన్నులార చూడాలిరో. నీలి అంబరాని దూతలంత ఈ సువార్తను సంబరాని చాటినారిరో. పల్లె పశువుల తొట్టిలోన చిన్నారిని కన్నులార చూడాలిరో. అదే రొట్టెల ఇల్లు, అదే పశువుల పాక, అదే కన్న తల్లి జోల పాటరో. అదే రొట్టెల ఇల్లు, అదే పశువుల పాక, అదే కన్న తల్లి జోల పాటరో. పద బెత్లెహేముకు ఎద ఉప్పొంగగా రక్షకుని చూద్దామురో. పద బెత్లెహేముకు ఎద ఉప్పొంగగా రక్షకుని చూద్దామురో. లా 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 లా. La 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 la.